హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్నది ఒక జపాన్ జానపద కథ, మంత్రపు చెవి. అనగా అనగా జపాన్ దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు ఒకరోజు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండడం కనిపించింది. అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకుని తిరిగి సముద్రంలోకి వెళ్ళలేకపోయింది. యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి సముద్ర జలంలో వదిలేసి, అమ్మయ్య, ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంతో వెళ్ళిపోతూ ఉండగా వెనుక నుండి ఎవరో కొంచెం ఆగు అని కేక పెట్టారు. అతడు వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో ఒక స్త్రీ కనిపించింది. అతడు ఆమె నిన్నడూ చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తుంది తనను కాదనుకుని అతను మళ్ళీ తన దారి పట్టాడు. నిన్నే, కొంచెం ఆగు అని ఆ స్త్రీ మళ్లీ పిలిచింది. అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు. సముద్రపు రాజు నన్ను పంపాడు. ఆయన ఏకైక పుత్రిక ప్రాణాలను నీవు కాపాడావు. మా దేశానికి నిన్ను వెంటబెట్టుకు రావడానికి నన్ను పంపారు. దయచేసి నా వెంట రా అంది ఆమె. అవునా, కానీ నాకు ఈదటం రాదు. సముద్ర రాజ్యానికి ఎలా రాగలను అన్నాడు ఆ యువకుడు. నీకు ఆ భయమేమీ వద్దు. నేను వాస్తవంగా చేపనే. నా వీపు మీద ఎక్కావంటే నిన్నక్కడికి ఏ ప్రమాదం జరగకుండా తీసుకుపోతాను అంది ఆమె. ఇద్దరూ కలిసి మోకాల్లోతు నీటిలోకి వెళ్ళాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది. యువకుడు ఆమె వీపు పైన ఎక్కాడు. సముద్రపు రాజుండే చోటికి వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో, సముద్రరాజు నిన్నేదైనా వరం కోరమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు. తన కూతురి ప్రాణం కాపాడావన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకిస్తాడు. దాన్ని చెవిలో పెట్టుకుని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అంది. సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు. నృత్యగానాలు జరిగాయి. యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్లుండి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు సముద్రరాజు, మా లోకం నుంచి నీకిష్టమైంది కోరుకో, బహుమానంగా ఇస్తాను అన్నాడు. నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు అన్నాడు యువకుడు. సముద్రంలో అలాంటిది ఒకే ఒకటి ఉంది. అయినప్పటికీ నువ్వు కోరావు గనుక దాన్ని నీకిస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికి ఇచ్చివేశాడు. అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే అతన్ని మళ్లీ ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది. యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని ఉండగా కొన్ని పిచుకలు కిచకిచలాడుతూ ఉండడం అతనికి వినబడింది. అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలంతో బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు. వెంటనే అతనికి పిచ్చుకలంటున్నది అర్థమైంది. మనుషులు మహా తెలివిగల వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు వేసి దాటిపోయే రాయి అచ్చమైన బంగారం. ఆ సంగతి ఒక్కడికి తెలియదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి. ఈ సంగతి విని యువకుడికి మితిలేని ఆశ్చర్యం కలిగింది. అతడు వాగు వద్దకు వెళ్లి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దాని పైన పేర్కొని ఉన్న పాచిని కడిగేసరికి తళతళా మెరుస్తున్న బంగారం బయటపడింది. పిచ్చుకలన్న మాటలో అసత్యమేమీ లేదు. యువకుడు ఆ బంగారాన్ని జేబులో పెట్టుకుని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతూ ఉండగా 2 కాకులు కా కా అని అరవడం వినిపించింది. అతడు మంత్రపు చెవిని తీసి తిరిగి తన చెవిలో పెట్టుకుని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు. మనుషులు వట్టి మూర్ఖులు. ఎక్కడెక్కడి వైద్యులనో పిలిపించారు, కానీ ఒక్కడు కూడా జమీందారు గారి పిల్లకు నయం చేయలేకపోయాడు. ఎలా నయం చేస్తారు? అది మందులతోనూ మాకులతోనూ నయమయ్యే వ్యాధి అయితే కదా. జమీందారు గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాత్తు ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది. అది తిండికి మాడి కృషించిపోతుంది. దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితేనే గాని జమీందారు గారి కూతురు వ్యాధి నుండి కోలుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకుంటున్నాయి. ఈ మాటలు తన చెవిన పడడం మేలైందనుకుని యువకుడు తిన్నగా జమీందారు గారింటికి వెళ్ళాడు. నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరినది ఇవ్వబడును అని ఇంటి బయట రాసుంది. యువకుడు లోపలికి ప్రవేశించి, జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అన్నాడు. అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి, మనందరికీ అంతు చిక్కని వ్యాధిని ఈ మడ్డి వెధవ నయం చేస్తాట అని ఎద్దేవా చేశారు. కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తానన్నా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. యువకుడు లోపలికి వెళ్లి రోగిని చూసి, ఇది రోగం కాదు, శాపం. జీవహింస జరిగింది.
ఇంటి కప్పులో పాము బంధించబడి ఉంది అన్నాడు. జమీందారు తన నౌకర్లను పిలిపించి కప్పు విప్పించాడు. పాము ఒక కట్టలో కనిపించింది. అది తిండికి మాడే కొన ప్రాణంతో ఉంది. దాన్ని కట్ట నుండి ఊడదీసి పాలు పోశారు. అది పాలు తాగి బలం వచ్చి ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చుంది. పాము 2 అడుగుల దూరం పాకేసరికి పిల్ల లేచి నిలబడింది. పాము తన దారిన తాను ఎటో వెళ్ళిపోయింది. దాంతోనే జమీందారు గారి కూతురు వ్యాధి కూడా పోయింది. తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు యువకుడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేశాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.